ఉంది. దీనికి కారణం ఒక్కటే, పెద్ద ఎత్తున అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ రూపంలో ఫస్ట్ తిరువూరులో క్యాపిటల్ అన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినారు, తిరువూరు సైడ్ క్యాపిటల్ అన్నారు. పాపం కొంతమంది అమాయకులు తిరువూరు పోయి భూములు కొన్నారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఆయన బ్యాచ్ అంతా అమరావతి చుట్టూ భూములు కొనేసినారు. వెంటనే ఆపి లేదు అమరావతిలో క్యాపిటల్ అనౌన్స్ చేసినాడు భూములు కొన్న తర్వాత. సో ఆయన అనుయాయులు భూములు కొన్నారన్న కారణంతో అమరావతి డెవలప్ చేస్తున్నాడు తప్ప ఆయన ఏముంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం. మనకి ఎందుకు ఏ పథకాలు రావడం లేదు, ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు, ఎందుకు ఆరోగ్యశ్రీ డబ్బులు రావడం లేదు, ఎందుకు పంటల బీమా రావడం లేదు, ఎందుకు ఇప్పటికే మహిళలకు 18 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తాడు. 2 సంవత్సరాలకు 36,000 ఇవ్వాలి, ఒక్క రూపాయలు ఇప్పటిదాకా. పెన్షన్ 50 ఏళ్ళకే ఇస్తాడు, 4,000 రూపాయలు. వచ్చే వాళ్ళ సంఖ్య 6 లక్షల మందికి తగ్గించాడు. మన హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు వస్తాయంటే ఇప్పుడు 60 లక్షల మందికే వస్తున్నాయి. అంటే 6 లక్షల మందికి పెన్షన్లు కూడా కొత్త పోసినారు, వచ్చే పథకాలు కూడా కొత్త పోసినారు. అప్పట్లో జగన్ ఉంటే బాగా ప్రతి సంవత్సరం అమ్మ కూడా వచ్చేది, ఆసరా వచ్చేది, చేయూత వచ్చేది, మంచి పథకాలన్నీ కూడా మహిళలకు బాగా తోడ్పాటుగా ఉండే పథకాలన్నీ వచ్చేది. ఇవాళ ఏ పథకాలు లేవు, శూన్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతాను. పోనీ